తులసి మొక్క హిందూ తర్కంలో అత్యంత పవిత్రమైనది. దీనిని దేవతల ఆరాధనతో తప్పనిసరిగా ఉపయోగిస్తారు. ఆరోగ్యపరంగా కూడా తులసిని గొప్ప ప్రాధాన్యం ఉంది. ఆయుర్వేదంలో ఈ మొక్కను ఔషధ గుణాలు ఉన్న మహామూలికగా గుర్తించారు. ఎక్కువ మంది తమ ఇళ్లలో తులసి మొక్కను ప్రేమతో పెంచుతారు. అయితే కాలానుగుణ మార్పుల వల్ల ఇది ఎండిపోవడం, వాడిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా వేసవి, చలికాలంలో తులసి మొక్క కాస్త బలహీనంగా మారుతుంది. అయితే మీరు ఇలా బలహీనంగా మారినప్పుడు సరైన విధంగా చూసుకుంటే మీ ఇంట్లో శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు. అయితే అసలుకి ఎలా తులసి మొక్కను ఇంట్లో పెంచుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే, ఇది ఇంట్లో సానుకూల పరిస్థితిని పెరుగుపరుస్తుంది. తులసి మొక్కను పరచుగా ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబ జీవితాల మధ్య సుఖ సంతోషాలతో నిండిపోతారని చెప్తుంటారు. తులసి మొక్కను ఇంటి ముందు వైపున, మధ్యలో లేదా ఉత్తర ఈశాన్య దిశలో ఉంచితే ఉత్తమ ఫలితాలు పొందుతాయని చెబుతున్నారు. అయితే తులసిని ఎవరికైనా బాల్కనీలో లేదా కిటికీ దగ్గర ఉంచుకోవాలనుకుంటే ఇక్కడ చెప్పిన దిశల్లో ఉంచుకుంటే చాలా మంచిది. ఉత్తర లేదా ఈశాన్య దిశలో ఉంచుకోండి. దక్షిణ దిశలో యమధర్నిగా భావిస్తారు. ఈ దిశలో తులసి మొక్కను ఉంచితే ఇంట్లో అసౌభ్యంగా చేకూరుతుందని నమ్మకం. అదేవిధంగా దీనివల్ల లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందని కూడా చెబుతుంటారు. దీంతో ఆర్థిక ఇబ్బందులు, ధన నష్టం, కుటుంబ సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు. తులసి మొక్క ఇంట్లో ఉంచుకుంటే మీకు అనేక లాభాలు కూడా కలుగుతూ ఉంటాయి. ఇంట్లో ఆనందం, ఐశ్వర్యం, శాంతి నెలకొంటాయి. అంతేకాకుండా మీకు తులసి ఉంచిన ప్రదేశం ఎప్పుడు శుభ్రంగా ఉంచాలి. తులసి మొక్క దగ్గర ముళ్ళ మొక్కలు ఉంచకూడదు, లేకుండా చూసుకోవాలి. వంటగదికి వెలుపల తులసి మొక్క ఉంచితే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందని చెబుతుంటారు. తులసి మొక్కను హాని కలిగించకుండా లేదా ఆకులు నీరసంగా మారకుండా చూసుకోవాలి. అంతేకాని తులసి మొక్కను మీరు ఎలా పడితే అలా పెంచకుండా ఉంటే చాలా మంచిగా ఉంటుంది. తులసి మొక్కను సరైన విధంగా చూసుకోకపోతే ఇంట్లో దరిద్రం అనేది వస్తూ ఉంటుందని కూడా చెబుతూ ఉన్నారు. అయితే ఈ మొక్కని సంరక్షిస్తేనే అది కుటుంబానికి శుభ ఫలితాలు, సానుకూల శక్తిని తీసుకురావడంతో పాటు భక్తిభావాన్ని కూడా పెంచుతుంది. ఇవి చేసేటప్పుడు ఇవన్నీ చూసుకుంటేనే మనకి తులసి అన్ని మంచి ప్రయోజనాలను అయితే చేకూరుస్తుంది. ఇంకా తదుపరి చూసుకున్నట్లయితే, మీ చేతి వేళ్ళు ఎలా ఉంటే మీకు మనశ్శాంతి కలుగుతుంది. అసలుకి కొంతమందికి ఎదుటి వ్యక్తులు ప్రవర్తించే తీరు, వారి అలవాట్లు, ముఖ కవళిక తదితరి అనేక అంశాలు పరిశీలిస్తే వారి మనస్తత్వాన్ని ఎవరైనా బట్టి తెలుసుకోవచ్చు. అది పెద్ద కష్టమేమి కాదు. కానీ ఎదుటి వ్యక్తి చేతి వేళ్ళు పొడవును బట్టి కూడా వారి మనస్తత్వం ఏమిటో చెప్పవచ్చు. కానీ అది నిజమే. దీన్ని ఫ్రెనాలజీ అనే విద్య ద్వారా కేవలం ఎదుటి వ్యక్తి చేతి వేళ్ళ పొడవు చూసి ఎటువంటి వారు సింపుల్గా చెప్పేయవచ్చు. వారి మనస్తత్వం కూడా తెలిసిపోతుంది. అయితే మరి అది ఎలానో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంకా మీ రెండు చేతులను ఒకసారి పరిశీలించి చూసుకోండి. మీ చేతి వేళ్ళను చూడండి. ఉంగరం వేలు, చూపుడు వేళ్ళను ఒకేసారి చూసుకోండి. మీ చేతి ఉంగరపు వేలు చూపుడు వేలు కన్నా పెద్దదిగా ఉంటే మీరు చూడడానికి ఎంతో ఆకర్షణీయంగాను ఉంటారు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే అంతర్ముఖులుగా అంటే మీలో మీరు మాట్లాడుకోవడం, మీ అంతరాత్మతో మీరు చర్చలు చేయడం వంటివి చేస్తుంటారు. మీరు దుందుడుకు స్వభావాన్ని కలిగి ఉంటారు. అనేకమైన సమస్యలను పరిష్కరించుకుంటారు. మీరు సైంటిస్ట్, ఇంజనీరు, సోల్జర్, క్రాస్ వర్డ్, చెస్ మాస్టర్లుగా రాణించేందుకు అవకాశం ఉంది. ఒకవేళ ఉంగరపు వేలు చూపుడు వేలు కన్నా చిన్నదిగా ఉంటే మీరు ఆత్మస్థైర్యం కలిగి పట్టుదలగా ఉంటారు. ఏదైనా పని చేసేటప్పుడు ఒంటరిగా పని పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇస్తారు. అలాగని మీరు అందరికీ దూరంగా ఉండరు. కాకపోతే పని మీద అంత పట్టుదలగా ఉంటారు. లక్ష్య సాధన దిశగా మీ ప్రయాణం సాగుతూ ఉంటుంది. ఇతరులు మీ దిశలోకి అడ్డు వస్తే సహించలేరు. ఉన్నదాంతో సంతృప్తి చెందడం, పట్టుదలతో ప్రయత్నించి సాధించడం వంటి లక్షణాలుగా ఉంటాయి. ఉంగరపు వేలు, చూపుడు వేలు సమాంతరంగా ఉంటే మీరు అధికంగా మనశ్శాంతి కోసం ప్రాకులాడుతూ ఉంటారు.
ఎక్కువగా వ్యవస్థీకృత ఆలోచన చేస్తుంటారు. ఎక్కువగా తమ భాగస్వాముల పట్ల శ్రద్ధ, ప్రేమగా ఉంటారు. కానీ మీరు వ్యతిరేకంగా ఎవరైనా నడుచుకుంటే మీలో రెండో కోణం కూడా కనిపిస్తుంది. ఆ కోణం అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. కనుక ఎవరు కూడా మీరు వ్యతిరేకంగా ఆలోచన చేయకుండా ఉండాలంటే ఇలా చెప్పినవి చూసుకోండి. అప్పుడే మీకు ఎదుటివారిని ఈజీగా కనిపెట్టేయవచ్చు. ఈ నలుగురితో మీరు ఎప్పుడూ గొడవ పడకూడదు. అది మీకు హాని చేస్తూ ఉంటుంది. అసలు ఆచార్య చాణక్యుడు తన సూత్రాలతో ఒకదాని తర్వాత మానవులు తమ జీవితాన్ని ఎలా గడపాలో చెప్పాడు. ఈ విధానం ద్వారా అతను మానవ కోపం యొక్క ప్రతికూలతను గురించి మాట్లాడాడు. వ్యక్తి ఈ నలుగురితో ఎప్పుడూ గొడవ పడకూడదు లేదా వాదించకూడదు అని అంటుంటారు. అసలు ఆ వ్యక్తులు ఎవరంటే మన కుటుంబ సభ్యులతో ఎప్పుడూ వాదించకూడదని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. మనం కష్ట సమయాల్లో ఏదైనా సహాయం అవసరమైనప్పుడు మన కుటుంబ సభ్యులు తప్ప మరెవరూ మనకు సహాయం చేయరు. తమ ప్రియమైన వారితో గొడవ పడేటప్పుడు ఒక వ్యక్తి ఎప్పుడూ సంతోషంగా ఉండలేరని చాణక్యుడు చెప్పాడు. ఒక వ్యక్తి తెలివితేటలు తక్కువగా ఉంటే లేదా అతని మనసు ఇతర వ్యక్తులు పనిచేయకపోతే మనం అలాంటి వ్యక్తులను ఎప్పుడూ పోరాడకూడదని అంటుంటారు. అలాంటి వారితో వాదించడం లేదా వాదించడం మన శ్రమ వృధా చేయడమే. బదులుగా అవసరమైనప్పుడల్లా మనం వారికి సహాయం చేయాలి. ఇంకా అంతేకాకుండా మన జీవితంలో స్నేహితులు చాలా ముఖ్యమైన పాత్రను అయితే పోషిస్తారు. ఎప్పుడైతే మనం కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు మనకు మొదట సహాయం చేసే వ్యక్తులు మన స్నేహితులే. అందుకే మీరు ఎప్పుడు స్నేహితులతో గొడవ పడకూడదు. మీ స్నేహితులు చెప్పిన దాని గురించి మీరు చెడుగా అనిపించినా మీరు దాన్ని అప్పటికే వదిలేయాలి. కానీ మీరు స్నేహితుడిని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. స్నేహితుడిని కోల్పోవడం కంటే మీరు గుడ్డిగా నమ్మగలిగే భాగస్వామిని కోల్పోవడం లాంటిది. మనందరి జీవితాల్లో గురువు పాత్ర చాలా ముఖ్యమైనది. గురువు అంటే మన చీకటి నుండి వెలుగులోకి నడిపించేవాడు. మన మనస్సుల నుండి అజ్ఞానమే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగుతో నింపేవాడు. మనం ఎప్పుడు మన ఉపాధ్యాయులను గౌరవించాలి మరియు వారితో ఎలాంటి వాదనలు గొడవలు లేకుండా చూసుకోవాలి. ఇలాంటివన్నీ చెప్పారు. అసలు వాస్తులో మనకి 7 గుర్రాలు ఉంటే ఏ దిశలో ఉంటే శుభప్రదమో తెలుసా? దాదాపు అందరూ తమ ఇంటిని అలంకరించుకోవడానికి గోడలపై అందమైన పోస్టర్లు, ఫోటోలను వేలాడదీయటం మనం చూస్తూనే ఉంటాం. ఈ విధంగా చేస్తే ఏర్పాటు చేయడంలో పోస్టర్లో గుర్రాలతో చిత్రాలతో కూడిన పోస్టర్ ఒకటి. ఈ పోస్టర్లను మనం ఇళ్లలో చూసాం. కానీ ఈ గుర్రపు పోస్టర్లను వాస్తు శిల్పంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఇల్లు నిర్మించుకోవడమే కాదు, వాస్తు ప్రకారం ఇంట్లో వస్తువులను ఎక్కడ ఉంచాలో కూడా అక్కడ ముఖ్యం. ఇంట్లో వస్తువులను సరైన దిశలో సరైన